ఓం అందరికీ నమస్తే. ఈరోజు ఉదయము వేద మంత్రము ఓం ఉస్విక్పావకో వసుర్మానుషేషు వరేణ్యో హోతాధాయి విక్షు ధమూనా గృహపతిర్ధమా ఆ అగ్నిర్భువద్రవైవతీరయీనాం. ఋగ్వేద మంత్రము. భావార్థము: కొందరు ప్రతిపదార్థం కూడా తెలియచేయండి అని అడుగుతున్నారు యూట్యూబ్లో. సరే, వారి కోసం ప్రతిపదార్థం కూడా తెలియజేద్దాం. చూడండి, ఇక్కడ ప్రతిపదార్థం ఏంటి అంటే ఒక్కొక్క పదాన్ని విడదీసి దానికి అర్థం చెప్పడం, తర్వాత భావార్థం అంటే దాని యొక్క మీనింగ్ను తెలియజేయడం. మంత్రం యొక్క ప్రతిపదార్థం చూడండి. ఉషిక్ అంటే కోరికలు కలవాడును. పావకః పవిత్రమైన. వసుః ఆశ్రయమిచ్చేవాడును. మానుషేషు మానవులలో. వరేణ్యః శ్రేష్ఠుడును. హోత ధాతయును. విక్షుః ప్రజలలో. ఆధాయి శ్రేష్ఠునిగా పరిగణించబడుతున్నాడు. తాదృశః అటువంటి. దమూనాః దమః అంటే ఇంద్రియ నిగ్రహం. దమూనాః అంటే ఇంద్రియ నిగ్రహం గల దాంతుడు. గృహపతి గృహస్థుడు. దమే ఇంద్రియ నిగ్రహ గుణం చేత. రయీనాం సమస్త ఐశ్వర్యాలకు. రయిపతి ధనాధ్యక్షుడు. చ మరియు. అగ్ని శ్రేష్ఠుడు. అభువత్ అన్ని విధాలుగా కాగలడు. తాత్పర్యము: కోరికలు కలవాడు, ప్రేమపూర్వకమైనటువంటి ఆశ్రయమిచ్చేవాడు, మానవులలో శ్రేష్ఠుడును, ధాతయు, ప్రజలలో శ్రేష్ఠునిగా పరిగణింపబడుతున్నాడు. అటువంటి ధాంతుడైన గృహస్థుడు జితేంద్రియ శీలం చేత సమస్త ఐశ్వర్యాలకు అధిపతి మరియు శ్రేష్ఠుడు కాగలడు. తర్వాత వివరణ చూడండి మా. ఇక్కడ భావము మీరందరికీ తెలియజేసాం. వివరణ: ఈ మంత్రములో గృహస్థ ఆశ్రమ స్వీకారాధికారము కేవలము ఉత్తముడైన వానికే కలదని ప్రతిపాదింపబడింది. అంటే వివాహము చేసుకోదలుచుకొని గృహస్థుడు కాదలుచుకున్నటువంటి వ్యక్తి అతను ఉత్తముడై ఉండాలంట. ఎవడు పడితే వాడు వివాహం చేసుకోకూడదని పరమేశ్వరుడు చెప్తున్నాడు. అంటే వివాహము చేసుకునే వాళ్ళకల్లా నువ్వు ఉత్తమునివై వివాహం చేసుకోవాలంట. చూడండి, ఇలాంటి విషయాలు తెలియడం లేదు. అంటే మనము వివాహం చేసుకునే దానికి ముందర ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి, మనలో ఒక క్వాలిటీ ఏమి ఉండాలంటే మనం ఉత్తములై ఉండాలి. దానితో పాటు జితేంద్రియుడైనటువంటి గృహస్థుని ఘనత కూడా ఇక్కడ వివరింపబడింది. అంటే ఒక గృహస్థుడైన తర్వాత అతను జితేంద్రియుడుగా జీవించాలి. ఆ యొక్క దాని గురించి కూడా ఈ మంత్రంలో దాని ఘనత గురించి చెప్పబడింది. గృహస్థాశ్రమ గ్రహణాధికారి ఉషిక్ కోరికలు కలవాడు మాత్రమేనని మొదటి లక్షణాన్ని మంత్రం పేర్కొనింది. ఎందుకంటే కోరికలే లేని వాని వలన ఏ పని నిర్వహింపబడదు. అంటే ఒక గృహస్థాశ్రమంలోకి వచ్చేటటువంటి వ్యక్తి కోరికలు కలిగి ఉంటాడు అని పరమేశ్వరుడు చెప్తున్నాడు. ఎందుకంటే కోరికలు ఉంటేనే కదా ఏవైనా నువ్వు సాధించుకోవాల్సింది. అసలు ఏ కోరికలు లేకపోతే నువ్వు ఏం సాధిస్తావు అని పరమేశ్వరుడే చెప్తున్నాడు. కావున ఈ విషయాన్ని వివరిస్తూ మనువు ఈ క్రింది విధంగా పేర్కొన్నాడు. అకామస్య క్రియాకాచిత్ దృశ్యతే నేహ కర్హిచిత్ యద్ధిద్ది కురుతే కించిత్త తత్కామస్య చేష్టితం. మనుస్మృతిలో ఉన్నది. అంటే నిష్కాముడు చేసిన పని లోకములో ఎక్కడా కనపడదు. అంటే కోరికలు లేకోకుండా చేసే పని అనేది ఎక్కడ ఉండదంట.
మనం మనుస్మృతి చెప్తున్నాడు, ప్రతి ఒక్కటి మనం కోరికతోనే చేసేది పని. లోకములో ఎక్కడ ఏ పని కనబడినా అది కోరిక చేతనే చేయబడి ఉంటుంది. ఎంతటి మూల సూత్రమో చూడండి. కాబట్టి గృహస్థుడికి కోరికలు ఉంటాయి అనే విషయంగా ఇక్కడ పరమాత్ముడు తెలియజేస్తున్నాడు. అయితే ఇక్కడ చూడండి, గృహస్థాశ్రమ అభిలాషి ముఖ్యంగా పవిత్రుడై ఉండాలి. ఎవరైతే వివాహం చేసుకోవాలనుకుంటారో వాళ్ళు పవిత్రమైనటువంటి జీవనాన్ని జీవిస్తూ ఉండాలి, పవిత్రుడై ఉండాలి అతను. అపవిత్రుడు దురాచారి అయిన వాడికి గృహస్థాశ్రమ స్వీకార అధికారం లేదు. అంటే తాగుడుబోతూ మద్య మాంసములు సేవించేవాడు ఇట్లా అపవిత్రుడైనటువంటి వానికి గృహస్థాశ్రమం తీసుకునే అధికారమే లేదని చెప్పి ఇక్కడ వేదంలో పరమేశ్వరుడు నిర్ధారణ చేస్తున్నాడు, ఆదేశం చేస్తున్నాడు. దీనినే మనువు అధార్యో దుర్భ లేదింద్రియైహి, అంటే దుర్బల ఇంద్రియములకు గృహస్థాశ్రమ గ్రహణాధికారం లేదని, మరియు అవిప్లుత బ్రహ్మచర్యో గృహస్థాశ్రమ మావసేత్ అని మనుస్మృతిలో చెప్పబడింది. అంటే అస్ఖలిత బ్రహ్మచర్య నిష్ఠుడైనటువంటి వాడే గృహస్థ ధర్మాన్ని స్వీకరింప యోగ్యుడని మను మహర్షి నొక్కి వక్కానించాడు. అంటే అస్ఖలిత బ్రహ్మచారి, అద్భుతమైనటువంటి పదం చూడండి. అంటే నీకు కలలో కూడా స్ఖలనం జరగకుండా ఉన్నటువంటి వాడిని అస్ఖలిత బ్రహ్మచారి అంటారు. అంటే కలలు వచ్చి వీర్యము నాశనం చేసుకుంటూ ఉండడం అనేది కూడా లేకుండా ఉండాలి వివాహం కాకముందు. అటువంటి బ్రహ్మచారి గృహస్థ ఆశ్రమానికి యోగ్యుడు అని ఇక్కడ మనుస్మృతిలో మను మహర్షి తెలియజేస్తున్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇది పాయింట్ అందరు గుర్తుపెట్టుకోవాలి. అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వివాహం చేసుకోదలుచుకున్నటువంటి వారందరూ కూడా ఇవి అన్నీ గ్రహించాలి. అలాగే మీరు వింటున్నటువంటి గృహస్థులు కూడా మీ పిల్లలకు ఇవి నేర్పాలి. వాళ్ళను కూడా అస్ఖలిత బ్రహ్మచారులుగా చేసి తర్వాత వారికి వివాహాలు జరపాలి. తర్వాత గృహస్థులైనటువంటి వారు కూడా ఎలా జీవించాలనేది కూడా ఇప్పుడు పాయింట్ వస్తుంది నెక్స్ట్. అంతేగాక గృహస్థుడు పుష్కలమైనటువంటి ధనం కలిగి ఉండాలి. పుష్కలమైన ధనం అంటే దండిగా అని పుష్కలం, ఒరే వానికి పుష్కలమంగా ఉంది రబ్బా, ఏంద్రా తరగలేం లేదంట, అట్లాంటి ధనం కలిగి ఉండాలంట గృహస్థుడు. అంటే ఎట్లా వస్తుంది, పోయి ఏం బ్యాంకులో లూటీ చేస్తే కాదు, వేరే వాళ్ళని దోచుకొని కాదు. పుష్కలమైన ధనం అంటే పురుషార్థం చేసి సంపాదించాలి, కష్టపడి, ఎప్పుడు కష్టపడుతూ ఉండాలి గృహస్థుడు. నిరంతరము కష్టపడి బాగా ధనం సంపాదించాలి, పుష్కలంగా సంపాదించాలని చెప్తున్నాడు ఇక్కడ పరమాత్ముడు. మరియు నిత్యము దాత అయి కూడా ఉండాలి. ఊరికే ధనం సంపాదిస్తున్నారు కరెక్టే, ఇక్కడి వరకు ఓకే, అందరూ కూడా లోకంలో ధనం సంపాదిస్తున్నారు. ఏం చేస్తున్నారు, బ్యాంకులో దండిగా డిపాజిట్లు చేసి పెట్టుకుంటున్నారు, ఉపయోగం లేదు. ధనం సంపాదించడం వరకు ఓకే. తర్వాత ఏం చెప్తున్నాడు, నిత్యదాత అయి ఉండాలి, నిత్యము దానం చేస్తూ ఉండాలి. ఆ గృహస్థుడు సంపాదించినటువంటి ధనాన్ని దానం చేయాలి నిత్యము. మళ్ళా ఒకసారి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి, నెలకు ఒకసారి కాదు, రోజు దానం చేస్తూనే ఉండాలి సంపాదించిన ధనాన్ని అని మనువు ఈ విధంగా ఆదేశించాడు. యస్మాత్రయో అప్యాశ్రమినో దానే నాణ్యేన చాన్వహం గృహస్థేనైవ ధార్యంతే తస్మాత్ జ్యేష్ఠాశ్రమో గృహీహి. అంటే గృహస్థుడు బ్రహ్మచర్య వానప్రస్థ సన్యాస ఆశ్రమస్థులకు నిత్యము అన్నప్రదానము చేస్తూ వారి అవసరాలకు ధనాన్ని కూడా దానము చేస్తూ వారిని పోషించాలి. కాబట్టి గృహస్థ ఆశ్రమవాసి చాలా ఉన్నతుడు. బ్రహ్మచారి వానప్రస్థ సన్యాసి ఈ మూడు ఆశ్రమవాసులు గృహస్థాశ్రమం నుండి వచ్చిన వారే. చూడండి, ఇక్కడ గృహస్థుడైనటువంటి వాడు బ్రహ్మచారులకు వానప్రస్థులకు సన్యాసులకు అన్నప్రదానం చేసి వారికి కావలసినటువంటి ధనాన్ని కూడా అందిస్తూ ఉండాలి. గృహస్థుడే చేయాలి ఈ పనులన్నీ. అందుకోసం మీరు ధనం సంపాదించుకోవాలి పుష్కలంగా. అంతేగాని
కూడబెట్టుకొని బిల్డింగుల మీద బిల్డింగులు పైకి లేపుకుంటూ పోవడం కాదు. ఏం ఉపయోగం లే. బిల్డింగ్లు ఎన్ని పైకి లేస్తే నువ్వు అంత కింద పడతావు. ఆ నుంచి పడితే నీకు మళ్ళా ఉండదు, తిరోగతి ఉండదుగా. ప్లాట్లు దండిగా తీసుకోవడము ఇవి కాదు చేయాల్సింది. నీకు ఎంత ఉండాలనో అంత ఉండించుకొని మిగతావి దాన ధర్మాలు చేయాలని ఇక్కడ శాస్త్రము ఋషులు చెప్తున్నారు, వేదం చెప్తున్నది. ఎవరు చేయాలి? గృహస్థులు చేయాలి. అటువంటి వాడినే గృహస్థుడు అంటారు. దానం చేయకుండా ఊరికే వాడు సంపాదించకుండా దానం చేయకుండా అంటే వాడు ఇంకా విధవ. ఇక్కడ అదే విషయాన్ని మను మహర్షి చెప్తున్నాడు. ఈ 3 ఆశ్రమవాసులు అనేటివి కూడా గృహస్థాశ్రమం మీద ఆధారపడి జీవిస్తున్నారు అని కూడా చెప్తున్నాడు ఇక్కడ. అలాగే ఈ కారణం చేత కూడా గృహస్థాశ్రమం చాలా ఉన్నతమైనది. చూడండి, మిగతా 3 ఆశ్రమాల కంటే కూడా ఉన్నతమైనటువంటిది గృహస్థాశ్రమం. ఎందుకు? మిగతా 3 ఆశ్రమాలు అంటే బ్రహ్మచర్యాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం, ఈ 3 ఆశ్రమాల్లో ఉన్నటువంటి వారిని పోషించేదే గృహస్థాశ్రమ వాసులు. అందుకు ఇది ఉన్నతమైనదని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి ఈ విషయాన్ని బాహుల్యాన్ని ప్రస్తుత వేదమంత్రం వసుర్కానుశేషు వరేణ్యో హోత ధాయి విక్షు అనగా ఆశ్రయము ఇచ్చేవాడు శ్రేష్ఠుడైనటువంటి దాత జనులలో శ్రేష్ఠుడుగా పరిగణింపబడుచున్నాడు అని వివరించింది. ఈ విధంగా ఒకరికి ఆశ్రయము, గృహస్థుడైనటువంటి వాడు ఆశ్రయం ఇవ్వడం కానీ అలాగే దానం చేయడం వల్ల అతను శ్రేష్ఠుడుగా పరిగణింపబడుతున్నాడు. అంటే అటువంటి వాడు గృహస్థాశ్రమంలో శ్రేష్ఠుడైతాడు. మీరు గృహస్థాశ్రమంలో శ్రేష్ఠులు కావాలంటే వేరే వారికి మీరు ఆశ్రయం ఇవ్వాలి, అలాగే దానము చేస్తూ ఉండాలి. ఈ యోగ్యతలు ఉండాలి. తర్వాత గృహస్థుడు ప్రధానముగా జితేంద్రియుడు కావలసి ఉంది. చూడండి, ఇక్కడ మూలం పాయింట్ చెప్తున్నాడు. గృహస్థుడు అయినటువంటి వాడు జితేంద్రియుడు కావాలి. అంటే తన యొక్క ఇంద్రియములను నిగ్రహంలో ఉంచుకోవాలి. ఇది అన్ని ఆశ్రమాలలో పాలించాలి. గృహస్థుడు కూడా చేయాలని పరమేశ్వరుడు చెప్తున్నాడు. నేను గృహస్థుని కదా, నా ఇష్టం వచ్చినట్టు నేను చరిస్తాను, అన్ని ఇంద్రియాలతో నేను నా ఇష్టం వచ్చినట్లు భోగిస్తానంటే కుదరదు. పరమేశ్వరుడు ఇక్కడ ఆదేశం చేస్తున్నాడు, జితేంద్రియుడు కావలెను గృహస్థుడు అని చెప్తున్నాడు. కానీ లోకములో చాలామంది గృహస్థుడు కాగానే బ్రహ్మచర్య నిష్టను పాటించడం అవసరం లేదని భావిస్తూ ఉంటారు. ఇంకా పెళ్ళి అయిపోయింది, నాకు అంత స్వేచ్ఛ వచ్చింది, నేను ఇష్టం వచ్చినట్టు నేను బ్రహ్మచర్యం పాటించకుండా నేను తిరుగుతాను అని అనుకుంటారు పెళ్ళైన వాళ్ళందరూ. కానీ ఇక్కడ మైథునం మీద అత్యంత ఆసక్తి చేత మనిషి నష్టవీర్యుడు, బలహీన ఇంద్రియము కలవాడు అవుతాడు. మైథునం అంటే మనకు ఇక్కడ వినపడే భాషలో ఏంటంటే సెక్స్ అన్నమాట. అందరికీ తెలిసిన పదం అది. అంటే ఈ గృహస్థుడైనటువంటి వాడు ఎక్కువగా సెక్స్లో పాల్గొనడం వలన వాడు నష్టవీర్యుడు, అలాగే బలహీనమైన ఇంద్రియములు కలవాడు అవుతాడు. అతనికి ఇంద్రియాలన్నీ బలహీనమవుతాయంట అధికంగా సెక్స్లో పాల్గొనడం వల్ల. వానికి ఏమి, ఇంకా నేను గృహస్థుని అయినా కదా, పెళ్లి చేసుకునే కదా అని ఇష్టం వచ్చినట్టు అతను పాల్గొన్నాడంటే ఆ విధంగా నష్టభ్రష్టుడైతాడు. ఏది తన భార్యతో కూడా చేసినప్పటికీ కూడా ఈ విధంగా నష్టమవుతాడు. ఇట్టివారు గృహస్థ ఆశ్రమ ధర్మాన్ని సక్రమంగా నిర్వహించలేరు. అటువంటి వాడు గృహస్థాశ్రమ ధర్మాలను సక్రమంగా నిర్వహించలేడు అంటూ మనువు విపులంగా ఇలా వివరించారు. సందార్య ప్రయత్నేన స్వర్గ అక్షయమిచ్చత సుఖం చే హేచ్చత నిత్యం యో అధార్యో దుర్బలేంద్రియో ఐహి. ఇక్కడ చూడండి, దుర్బల ఇంద్రియములు గార్హస్థ్య ధర్మాన్ని సక్రమంగా నిర్వహించలేరు. మనుస్మృతిలో కూడా ఇది చెప్పబడింది. దుర్బల ఇంద్రియములు అంటే బలహీనమైనటువంటి ఇంద్రియములు కలిగిన వాడు, అంటే ఆ ఇంద్రియాల శక్తిని పోగొట్టుకున్నవాడు, వాడు గృహస్థ ధర్మాన్ని సక్రమంగా నిర్వహించలేరు. కావున నిత్య సుఖాన్ని
దాంపత్య సుఖాన్ని కోరుకునేవారు గృహస్థాశ్రమ ధర్మాలను మిక్కిలి శ్రద్ధతో పాటించాలి. ఈ గృహస్థాశ్రమం అనేది చాలా గొప్పది. ఇది దానికి కూడా ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాలను మిక్కిలి శ్రద్ధతో ఆచరించాలి అని ఋషులు చెప్తున్నారు. శ్రద్ధతో, మిక్కిలి శ్రద్ధతో పాటించాలంట గృహస్థాశ్రమ ధర్మాలను. తర్వాత గార్హస్థ్యాశ్రమము ఒక చిన్నపాటి సామ్రాజ్యం వంటిది. ఈ గృహస్థాశ్రమం అనేది ఒక సామ్రాజ్యం లాగా ఉంటుంది. దానిని పాటించేందుకు ముఖ్యంగా శక్తి అవసరం. ఒక సామ్రాజ్యాన్ని నడపాలంటే ఆ రాజుకు శక్తి ఉండాలా. అట్లనే గృహస్థాశ్రమంలో పోయేవాడికి కూడా శక్తి అనేది అవసరం. ఈ శక్తి బ్రహ్మచర్యము, ఇంద్రియ నిగ్రహం వలన సిద్ధిస్తుంది. చూడండి, ఒక మనిషికి శక్తి రావాలంటే అతను బ్రహ్మచర్యము పాటించాలి, ఇంద్రియముల్లో నిగ్రహంలో ఉంచాలి. అప్పుడే అతను శక్తివంతుడైతాడు. దయానంద మహర్షి ఈ యొక్క జితేంద్రియుడు అనమాట. ఆయన అస్ఖలిత బ్రహ్మచారి. ఈ కలియుగంలో ఆయననే అస్ఖలిత బ్రహ్మచారి అంటే మనం గొప్ప ఆదర్శంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన బలం మామూలు బలం కాదు. ఎంత శక్తి అంటే, ఒక చిన్న ఉదాహరణ. ఒకసారి ఒక రాజు ఆ ప్రవచనానికి వచ్చాడు. ప్రవచనంలో బ్రహ్మచర్యం మీద ఉపన్యాసం చెప్పాడు దయానంద మహర్షి. చెప్పిన తర్వాత ఆ రాజు అయిపోయిన తర్వాత గురువుగారి దగ్గరికి వచ్చారు, మహర్షి దయానంద సరస్వతి దగ్గరికి. స్వామి, మీరు కూడా బ్రహ్మచారులే కదా, మీకు ఏం శక్తి ఉంది ఒకసారి చూపించండి అంటే ఆయన మౌనం వహించి తర్వాత ఆయన బండి ఎక్కుతుంటే, రాజు జట్కా బండి, గుర్రాల బండి, ఎడమ చేత్తో గాను పట్టుకున్నాడు. ఊరికే ఆ రథం యొక్క గాను పట్టుకుంటే ఆ బండి కదలలే, గుర్రాలు అదిలిస్తున్నాయి. ఆడు కదిలిచ్చేవాడు ఉంటాడు కదా సారథి, వాడు కదిలిస్తుంటే బండి కదలలే. ఏమని వెనక్కి చూస్తే రాజు ఎడమ చేత్తో పట్టుకున్నాడండి, కుడి చేయి కూడా కాదు, ఎడమ చేత్తో పట్టుకున్నాడు బండిని. ఆ రాజుగారి గుర్రాలు ఎంత బలంగా ఉంటాయి, అంత బలం ఉంటుంది బ్రహ్మచర్యంలో. కాబట్టి గృహస్థులు బ్రహ్మచర్యం పాటించండి. అంటే మీరు మీ యొక్క జననేంద్రియాన్ని అదుపులో పెట్టుకోండి. జననేంద్రియము అదుపులో అంటే మనము సంతానం కనే ఇంద్రియం ఉంది కదా, దాన్ని అదుపులో పెట్టుకోవాలి. ముఖ్యంగా అది అదుపులో ఉండాలంటే ఈ నాలుక అదుపులో ఉండాలి. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. నాలుక అంటే ఏంది? మనం తినేటటువంటి ఆహారము కంట్రోల్లో ఉండాలి. మంచి సాత్వికమైన భోజనము చేసినప్పుడు జననేంద్రియం అదుపులో ఉంటుంది. మీరు రకరకాలైనటువంటి మాంసము, మద్యము, అలాగే ఈ యొక్క రజోగుణం కలిగించేటటువంటి మసాలాలు, వేపుడు పదార్థాలు, అధిక వేడి కలిగిన పదార్థాలు తింటే జననేంద్రియం చలనమవుతుంది. మీరు కంట్రోల్ చేయలేరు. తర్వాత ఆటోమేటిక్గా వీర్యం నష్టం అయిపోతుంది. మీరు సెక్స్లో పాల్గొన్నా పాల్గొనకపోయినా నష్టం అయిపోతుంది. కాబట్టి ఈ యొక్క తినేటప్పుడే జాగ్రత్త వహించి మంచి పదార్థాలు, రజోగుణం కలిగించకుండా ఉండే పదార్థాలు తినాలి. ఇది చాలా బ్రహ్మచర్యం కోసం చెప్తున్నానండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ చూడండి, ఈ విధంగా ప్రతి మనిషి ఈ క్రింది విధంగా నడుచుకోవాలని మనువు వివరించాడు. గృహస్థులు కానీ ప్రతి మనిషి కానీ ఏ విధంగా ఉండాలని చెప్తున్నా చూడండి. ఋతుకాలాభిగామి స్యాత్ స్వధార నిరతః సదా బ్రహ్మచర్యేన భవతి యత్ర తత్రాశ్రమే వసన్. అంటే పరస్త్రీల ఎడల ఆసక్తుడు కాక కేవలం ఋతుమతి అయినటువంటి స్వభార్యను మాత్రమే సంగమించే పురుషుడు ఎక్కడున్నా ఎలా ఉన్నా బ్రహ్మచారియే కాగలడు. ఇది మను మహర్షి చెప్పినటువంటి విషయం. అంటే ఇతర స్త్రీల మీద ఆసక్తి ఉండకూడదు. గృహస్థుడైనటువంటి వానికి అసలు ఆ యొక్క చూపే ఉండకూడదు. అలాగే స్వభార్యతో, తన భార్యతో కూడా ఋతుమతి అయినటువంటి భార్యను, స్వభార్యను మాత్రమే సంగమించే పురుషుడు ఎక్కడున్నా ఎలా ఉన్నా బ్రహ్మచారియే కాగలడు. అంటే ఋతుమతి అంటే తను సంతానం కోసం, ఋతు అంటే వాళ్ళకు ఆ యొక్క ఋతు సమయాలు వస్తాయి కదా, అవన్నీ అయిపోయిన తర్వాత దానికి కొన్ని దినాలు ఉన్నాయి. ఆ దినములలో మాత్రమే ఆ స్వభార్యతో కూడా సంగమించేటటువంటి వ్యక్తి
అతను బ్రహ్మచారి అని మను మహర్షి చెప్తున్నాడు. అటువంటి జితేంద్రియుడైన గృహస్థుడు నిజంగా భవద్రయీ పతిరయీనాం, ధనవంతులలో ధనవంతుడు. అటువంటి ఎవరైతే ఈ విధంగా శాస్త్రం చెప్పబడినటువంటి పద్ధతి ప్రకారం అనుసరించేటటువంటి గృహస్థుడైన బ్రహ్మచారి ధనవంతులలో ధనవంతుడంట, అందరికంటే ధనవంతుడంట అతను. బ్రహ్మచర్యముతో సమానమైన ధనము ఎక్కడా ఈ లోకములో లేదు. శాస్త్రం చూడండి ఎంత మరొక మాట అద్భుతమైనటువంటి, ఈ బ్రహ్మచర్యములో ఉన్నంతటువంటి ధనము ఈ విశ్వంలోనే లేదంట, ఎక్కడే కానీ అంత ధనం ఉంది బ్రహ్మచర్యములో అని చెప్తున్నాడు. అలాగే భువద్రయీవతి అన్న వాక్యాన్ని పరిశీలిస్తే దరిద్రుడికి వివాహమాడే అధికారమే లేదన్న మరో అర్థం కూడా స్ఫురిస్తుంది. అంటే దరిద్రుడైనటువంటి వాడు వివాహం చేసుకోకూడదంట. అది నిజమే కావచ్చు, ఎందుకంటే కుటుంబాన్ని బ్రహ్మచారి ఇత్యాది ఆశ్రమవాసుల్ని అతిథి అభాగ్యుతులను పోషించగలిగినంత ధన సంపత్తి లేనివాడు అత్యధిక ధన వ్యయమయ్యే గృహస్థాశ్రమాన్ని ఎలా నిర్వహించగలడు? నువ్వు కటిక దరిద్రము అయి ఉండి నువ్వు పెళ్లి చేసుకుంటే ఎట్లా మిగతా ఆశ్రమవాసులను పోషిస్తావు? నీ కుటుంబాన్నే నువ్వు సరిగా పోషించలేనప్పుడు మిగతా వారిని ఎలా పోషించగలుగుతారు? కాబట్టి దరిద్రుడైన వాడు వివాహం చేసుకోకూడదని శాస్త్రం చెప్తుంది. అంటే నీవు ధనం సంపాదించాలి ముందే, నీ కుటుంబం కూడా బాగా పరిశ్రమ చేసి ఉండాలి. అప్పుడు నీకు వివాహం చేస్తే ఆ ధనంతో ఇంకా నువ్వు ధనం ఇంకా ఎక్కువ సంపాదించి ఎక్కువ ధర్మకార్యాలు చేసి అందరినీ పోషిస్తావు. కావున వివాహ సమయంలో వరుడు వధువును పాణిగ్రహణము చేసి మయేయమస్తు పోష్య అంటాడు. అంటే నీ రక్షణ పోషణ భారములను నేనే వహిస్తాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. దరిద్రుడు ఈ విధంగా మాట్లాడితే హాస్యాస్పదమే అవుతుంది. ఎట్లా పోషిస్తాడు దరిద్రుడు? ఆమెను పెళ్లి చేసుకున్నాక పోషించలేడు. అంటే ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుందంటే ఒక వివాహం చేసుకున్న తర్వాత ఆ యొక్క వరుడు ఆ వధువును పోషించాలా, రక్షించాలా, బాధ్యత ఉంది. ఊరికే వెళ్ళి చేసుకోకూడదు. ఆమెను పోషించే ఆమె పని చేయకపోయినా నువ్వు పోషించాల్సిందే, ఆ ధర్మం నీ మీద ఉంది. అందుకే నువ్వు వివాహం చేసుకోవాలి. నేను పోషించను అంటే నీవు దరిద్రునివి. కాబట్టి ఎవరైనా సరే వివాహం చేసుకున్నవాడు ఆమెను నేను పోషిస్తాను రక్షిస్తాను అనుకున్నవాడు వివాహం చేసుకోవాలి. ఆ విధంగా ప్రతిజ్ఞ చేయాలి. తర్వాత ఆ యొక్క వానప్రస్థాశ్రమములు బ్రహ్మచర్య ఆశ్రమవాసులను సన్యాసాశ్రమవాసులను కూడా పోషించేటటువంటి ధనము సంపాదించినప్పుడు నీవు వివాహం చేసుకోవాలి, అప్పుడే ఉత్తమునివి అని చెప్తుంది. కాబట్టి ఈ విధంగా ఈ గృహస్థాశ్రమం యొక్క వివరణ గురువుగారు ఇక్కడ చక్కగా వివరించారు. అందరూ కూడా ఇక్కడ చెప్పినటువంటి ప్రతి విషయాన్ని మీరు ఆలోచించి మీ జీవితంలో మార్పు చేసుకోవాలని మా ప్రయత్నం. ఓం తత్సత్.